చందుర్తి ప్రభుత్వ జూనియర్ కళాశాల సీసీ రోడ్ ఏర్పాటుకు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, కలెక్టర్ సందీప్ కుమార్ జాతో కలిసి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో రాజీవ్ గాంధీ విగ్రహం చేసినప్పటికీ ధ్వంసం అయిన స్థానంలో నూతన విగ్రహాన్ని స్థాపించవద్దని, ఆలయ వ్యాపార కాంప్లెక్స్ అడ్డంగా ఉండడంతో ఆలయ కాంప్లెక్స్ కు ఆదాయం తగ్గుతుందని, సాకలి ఐలమ్మ విగ్రహం పక్కన రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని కోరారు. ఆలయ కాంప్లెక్స్ కు వేరే చోట స్థాపిస్తామని తెలపడంపై గ్రామస్తులు, కమిటీ సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ పాపారావు, వైస్ చైర్మన్ జోగు సురేష్, కమిటీ సభ్యులు భూమయ్య, దేవేందర్, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు తదితరులు ఉన్నారు. ప్రభుత్వ జూనియర్ కాలేజీకి వెళ్ళేటువంటి రహదారిని ఇటీవల ప్రభుత్వం పక్షాన నూతనంగా వచ్చినటువంటి కలెక్టర్ గారు సంజయ్ కుమార్ జా గారు పరిశీలించినప్పుడు అనేక పాఠశాలలు, కళాశాలలు, గురుకుల పాఠశాలలు, హాస్టల్ను అంటే అటు విద్యను అందరికీ అందివ్వాలనే లక్ష్యంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో భాగంగా మేము తనిఖీలు చేసే క్రమంలో ఇక్కడ వెళ్ళడానికి సీసీ రోడ్డు నిర్మాణం కావాలని చెప్పినటువంటి ఆలోచన వచ్చినప్పుడు 25 లక్షల రూపాయలు నిధులు మంజూరు చేసి ఈరోజు ఇక్కడ మనం భూమి పూజ కార్యక్రమాన్ని చేసుకోవడం జరిగింది. ఇక్కడ ఇంకా కనీస మౌలిక వసతులు జూనియర్ కాలేజ్ సంబంధించినటువంటి వారికి ఏ అవసరం ఉన్నా వాటిని చేయడానికి కోసం కూడా ప్రభుత్వ పక్షాన ముందుకు వస్తామన్నమాట. మన జిల్లాకు సంబంధించినటువంటి మంత్రులు పెద్దలు పొన్నం ప్రభాకర్ గారు, శ్రీధర్బాబు గారు, అదేవిధంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు ప్రత్యేక చొరవతోని, దృష్టితోని ఈ ప్రాంతాన్ని నిధులివ్వడానికి కోసం చేస్తున్న ప్రయత్నాన్ని సందర్భంగా ఒకసారి గుర్తు చేస్తూ రాబో రోజుల్లో ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి అభివృద్ధి అంశంలో ఏది మా దృష్టికి వచ్చినా, మన దృష్టికి మీరు తీసుకొచ్చినా వాటి పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తామన్నమాట ఈ సందర్భంగా తెలియజేస్తూ